ధర్మస్థల ఇది కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ దేవాలయ పట్టణం. కానీ ఇటీవల అక్కడ భయంకరమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక మాజీ టెంపుల్ కార్మికుడు పోలీసులకు చెప్పిన ప్రకారం తనను కొన్ని సంవత్సరాల పాటు చాలామంది మహిళలు మరియు అమ్మాయిలు మృతదేహాలను పాతిపెట్టమని బలవంతం చేశారని అతను ఆరోపించాడు. ఆయన చెప్పిన ప్రకారం ఈ సంఘటనలు 1990 నుంచి 2010 వరకు జరిగాయని చెప్పారు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద షాక్ వచ్చింది. ఈ ఆరోపణలు చాలా సీరియస్గా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఈ టీం వచ్చేసి ఆరోపణలు నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం అక్కడ నిజంగా మృతదేహాలు పాతిపెట్టారా లేదా అని పరిశీలించి ఫారెన్సిక్ పరీక్షలు చేయించి సంబంధిత వ్యక్తులను విచారించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భూమిని తవ్వి ఎముకల నమూనాలు కూడా సేకరించారు. ఈ కేసులో విచారణ ఆపాలని కొంతమంది కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ తర్వాత కర్ణాటక హైకోర్టు ఆ స్టేని తొలగించి సిట్ దర్యాప్తు కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ఈ కేసుపై మీడియా మాట్లాడకూడదని ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ని కూడా కోర్టు తొలగించింది. అయితే ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ధర్మస్థల కేసు క్లోజ్ అయ్యిందా లేదా అనేసి. లేదు, ఇంకా ఈ కేసు అనేది క్లోజ్ కాలేదు. సిట్ ఇంకా దర్యాప్తు చేస్తుంది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ అనేవి కూడా రావాలి. ఆ రిపోర్ట్స్ వచ్చాకే నిజం ఏంటి అనేది బయటకు వస్తుంది. అంటే ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది.